హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడీజీ. మన ఛానల్లో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో డే 7కి వచ్చేసాం. ఈ డే 7లో కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లోంచి మరొక 8 మార్క్స్ క్వశ్చన్ చెప్పబోతున్నాం. ప్రస్తుతానికి మనం అటామిక్ స్ట్రక్చర్లో 2 essays, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో 3 essays, కెమికల్ బాండింగ్ లో హైబ్రిడైజేషన్ 6 essays చెప్పుకున్నాం. దిస్ ఈజ్ essay నెంబర్ 7. సో 8 మార్క్స్ 7th క్వశ్చన్ చెప్పబోతున్నాం. ఇప్పుడు ఏంటా క్వశ్చన్ అంటే కనుక డ్రా MOED ఫర్ N2 and O2 మాలిక్యూల్ అండ్ క్యాలిక్యులేట్స్ ఇట్స్ బాండ్ ఆర్డర్ అనేటువంటి క్వశ్చన్. ఎగ్జామ్ పేపర్లో ఇది 8 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. లేదు N2 మాలిక్యూల్ ఒకదాన్ని కానీ లేదా O2 మాలిక్యూల్ ఒకదాన్ని కానీ 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్. ఎంత యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్కి అయినా ఈజీగా అర్థమయ్యేటువంటి టాపిక్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో MOED ఫర్ N2 మాలిక్యూల్లో N2 మాలిక్యూల్లో 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. Nitrogen atomic number is 7 and configuration is 1s2, 2s2, 2p3. సో దీని తగ్గట్టుగా ఇప్పుడు MOED మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటారు. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లో ముందులా యారో మార్క్ ఇలా కింద నుంచి పైకి అప్వర్డ్ లైన్ గీసుకుని ఎనర్జీ అని రాసుకోవాలి. ఒక వైపున నైట్రోజన్ ఆటమ్ అని రాస్తాం, ఇంకొక వైపున కూడా నైట్రోజన్ ఆటమ్ అని రాస్తాం. 2 ఆటమ్స్ కలిస్తే N2 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఆ N2 మాలిక్యూల్లో ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి, అందులో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో నైట్రోజన్ ఆటంలో ఫస్ట్ 1s ఆర్బిటాల్ ఉంది, నెక్స్ట్ 2s ఆర్బిటాల్ ఉంది, నెక్స్ట్ 2p ఆర్బిటాల్ ఉంది. దీనికి సమానంగా ఇటువైపును కూడా మనం రాసుకోవాలి. ఇది 2p ఆర్బిటాల్. నెక్స్ట్ ఇక్కడ 2s కి సమానంగానే ఇటువైపు 2s రాస్తాం, 1s కి సమానంగానే 1s అని రాస్తాం. పెన్సిల్తోనే వేయాలి, డయాగ్రామ్ అనేది లేదు, పెన్తో కూడా వేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇందులో కాన్ఫిగరేషన్లో ఎలక్ట్రాన్స్ వేసేసుకుందాం. 1s2 అన్నారు కాబట్టి 1s2 ఇక్కడ, ఇక్కడ కూడా ఈ మాలిక్యూల్ 2s2, ఆ మాలిక్యూల్ 2s2. 2p3 అన్నారు, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ వేయాలి. సో ఇప్పుడు 1s ఆర్బిటాల్ మిక్స్ అయిపోయి ఇక్కడ మనకి 2 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే కనుక సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s. ఎలక్ట్రాన్స్ తర్వాత వేద్దాం, ముందు మామూలుగా ఆర్బిటాల్స్ వేసేస్తాను నేను. ఇక్కడ కూడా 2s రెండు మిక్స్ అయిపోయి 2 ఆర్బిటాల్స్ వస్తాయి. అదే సిగ్మా 2s, దాంతో పాటుగా సిగ్మా స్టార్ 2s. 2p ఆర్బిటాల్స్ ఒకదానితో మిక్స్ అయిపోతే మొత్తం 6 ఆర్బిటాల్స్ కాబట్టి ఇక్కడ మొత్తానికి 6 ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి డయాగ్రామ్ మిస్టేక్ చేస్తుంటారు. 7 + 7 మొత్తం నైట్రోజన్ లో 7 + 7 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఆర్బిటాల్స్ ఈ ఆర్డర్లో ఇలాగ ట్రయాంగులర్ షేప్ లో ఉంటాయి. ఇలా ట్రయాంగిల్ అని గుర్తు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ట్రయాంగిల్ దీన్ని ఏమంటామంటే π2px ఆర్బిటాల్, π2py ఆర్బిటాల్. ఇది సిగ్మా 2pz ఆర్బిటాల్ అవుతుంది. వీటికి స్టార్లు పెట్టి రాస్తాం. π స్టార్ 2px, π స్టార్ 2py. ఇది సిగ్మా స్టార్ 2pz. సో ఇప్పుడు వీటిలో ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ 2 + 2 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ కంబైన్ అయ్యి ఇక్కడ 1 2 3 4 రాస్తాం. ఇక్కడ కూడా 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4. ఇక్కడ 3 + 3 6 ఉన్నాయి కాబట్టి ఒకటి వేసుకోవాలి. 1 2 3 4 ఇలా ఒక్కో సింగిల్ ఎలక్ట్రాన్ వేసి పేరింగ్ వేయాలి. 5 6 ఇక్కడతో ఎలక్ట్రాన్స్ వేయడం అయిపోయింది. డయాగ్రామ్ చాలా ఈజీ. 1s 2s రాస్తారు, మధ్యలో సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s అని రాస్తారు. తర్వాత ఇక్కడ 3 బాక్సులు ఉంటాయి. ట్రయాంగిల్ రాస్తారు. 2 ఉంటే పై ఆర్బిటాలు, ఒకటి ఉంటే సిగ్మా అని రాస్తాం. π2px, π2py, సిగ్మా 2pz. ఇక్కడ వీటికి స్టార్స్ వేస్తాం అంతే. సో ఇది రాసిన తర్వాత సో ఇటువైపున మనం మాలిక్యులర్ ఆర్బిటాల్
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ అని చెప్పేసి మధ్యలో ఉన్న కాన్ఫిగరేషన్స్ రాయాలి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, నెక్స్ట్ పై 2px2, పై 2py2, సిగ్మా 2pz2 ఇవి రాసుకుంటాం. ఇది అయిన తర్వాత ఇందులో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. అన్ని పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా నైట్రోజన్ మాలిక్యూల్ లో. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉంటే చూడాలి. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, 0 కాబట్టి N2 ఈజ్ డయామాగ్నెటిక్ అని రాస్తాం. సార్ ఒకవేళ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమని రాయాలి సార్? పారామాగ్నెటిక్ అని రాస్తాం. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలి. బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు NB మైనస్ NA/2, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ లేని కౌంట్ చేయాలి. 2 + 2 4, 4 + 6 ఎన్ని 10 మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ లేని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 ఇక్కడ ఏమీ లేవు అంటే 10 మైనస్ 4/2 దట్ ఈస్ 6/2. బాండ్ ఆర్డర్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. అంటే నైట్రోజన్ ఆటమ్ కి మధ్యలో 3 బాండ్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద MOED ఫర్ నైట్రోజన్ మాలిక్యూల్, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ N2 మాలిక్యూల్ అని రాస్తాం. చాలా సింపుల్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p3 అని రాస్తాం. ఇటువైపు నైట్రోజన్ కాన్ఫిగరేషన్, అటువైపు నైట్రోజన్ కాన్ఫిగరేషన్ రాస్తాం. 1s 2s అయితే చాలా ఈజీ. సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s అని రాసి 4 ఎలక్ట్రాన్స్ ఇందులో పెడతాం. 2p లో మాత్రం మొత్తం 6 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి కింద 3 ఆర్బిటాల్స్ ట్రయాంగిల్ ఫామ్ లో, పైన 3 ఆర్బిటాల్ ట్రయాంగిల్ ఫామ్ లో రాస్తాం. పై 2px, పై 2py, సిగ్మా 2pz అని రాస్తాం. వీటికి స్టార్లు పెడతాం. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 కింద ఇక్కడ సరిపోతాయి. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే మిడిల్లో ఉన్నాయని రాసుకుంటూ వెళ్తాం. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, 0 కాబట్టి డయామాగ్నెటిక్ అని రాస్తాం. బాండ్ ఆర్డర్ NB మైనస్ NA/2 అంటాం. అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2 అంటాం. బాండింగ్ అంటే స్టార్ లేని ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ ఉన్న ఆర్బిటాల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. 2 + 2 4 కాబట్టి అక్కడ Na ప్లేస్ లో 4 పెట్టాం. సో 10 మైనస్ 4/2 దట్ ఈస్ 6/2 దట్ ఈస్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. దాన్ని N ట్రిపుల్ బాండ్ N అంటే నైట్రోజన్ ఆటమ్ కి మధ్యలో 3 బాండ్స్ ఉంటాయని అర్థం. నెక్స్ట్ మనం O2 మాలిక్యూల్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు MOED ఫర్ O2 మాలిక్యూల్ చూద్దాం. ఈ O2 మాలిక్యూల్ కి సంబంధించి MOED ఎలా డ్రా చేయాలో చూద్దాం. N2 అర్థమైతే O2 మాలిక్యూల్ ఈజీగా చేసేయచ్చు. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8. కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p4 అని రాస్తాం. రాసిన తర్వాత సేమ్ ఇందాకలాగానే ఒకవైపు ఆక్సిజన్ ఆటమ్, ఇందాక నైట్రోజన్ ఆటమ్ అని రాస్తాం. ఇక్కడ O ఆటమ్, అటువైపు ఆక్సిజన్ ఆటమ్, మధ్యలో O2 మాలిక్యూల్ అని రాస్తాం. 1s 2s 2p రాసేస్తాం. సో ఇక్కడ సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s అవుతుంది, సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ 8 + 8 16 ఉన్నాయి. అబౌవ్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి MOED డయాగ్రామ్ లో. ఇక్కడ ఆర్డర్ రివర్స్ అవుతుంది. సిగ్మా 2pz పైన ఉండాలి, అది కిందకు వచ్చింది. నెక్స్ట్ పై 2py పై 2pz కిందకు ఉండాలి, అవి పైకి వెళ్ళి, అంటే ట్రయాంగిల్ రివర్స్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ మొత్తం 4 ఉంటాయి కాబట్టి 2 2 రాసేస్తాం. ఇక్కడ కూడా 4 ఉంటాయి కాబట్టి 2 2 రాస్తాం. 4 + 4 8 ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం 3 బాక్సెస్ లో కలిపి 3 2 6 ఎలక్ట్రాన్స్ వేసాక ఇంకా 2 మిగులుతాయి. ఇక్కడ 1 ఇక్కడ 1 వేసుకోవాలి. సో ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలంటే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 3s2 సిగ్మా 2pz2 పై 2py2 పై 2pz2 పై స్టార్ 2px1 పై స్టార్ 2py1 ఇక్కడ రాసాను చూడండి ఒకసారి. నెక్స్ట్ అలాగే ఈ మాలిక్యులర్ ఆర్బిటల్స్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటే ఇట్ ఈస్ పారామాగ్నెటిక్ అని చెప్తాం. అలాగే బాండ్ ఆర్డర్ ఫార్ములా NB మైనస్ NA/2. బాండింగ్ ఎలక్ట్రాన్స్, బాండెడ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ లేని కౌంట్ చేయాలి. 2 + 2 4, 4 + 6 10 అవుతాయి. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ ఉన్న ఆర్బిటల్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ 2 + 2 4, 4 + 2 6. అప్పుడు 10 - 6/2 అయింది.
4/2 అంటే 2 అయింది. అంటే ఆక్సిజన్ ఆటంకి మధ్యలో 2 బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇది MOED డయాగ్రామ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.